హలో ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఒక జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి చెప్పబడుతుంది. అది దేనికి రిలేటెడ్ అంటే బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ ఇండియా. సో ఈ నోటిఫికేషన్ ఏంటంటే BPPI ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఫర్ ప్రధానమంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పారామెడికల్స్, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, Government of India. The objective of this scheme is to make available quality of generic medicines at affordable price to all. BPI is expanding its operations and its urgent requirements for the following positions control basis. సో ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఆ కోవిడ్-19 కారణంగా ఇది అర్జెంటుగా వాళ్ళకి వేకెన్సీస్ కావాలి, అందుకని వీళ్ళు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. అదేంటే పొజిషన్స్ ఇచ్చారు. పోస్ట్ ఆఫ్ ప్లేసింగ్ ఎక్కడ ప్లేస్ ఇచ్చారు, దానికి పే శాలరీ కూడా ఇచ్చారు. అలాగే దీనికి మీ నోటిఫికేషన్ కావాలన్నా, అప్లయింగ్ లింక్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని మొత్తం మీకు క్లారిటీగా చదువుకుంది, మీకు అర్థమైద్ది. చూసుకుంటే ఒకసారి అర్థమైద్ది. సో నేను పొజిషన్స్ ఏంటి, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, స్కేల్ ఆఫ్ పే, అలాగే దీనికి హౌ టు అప్లై అనేది నేను చెప్తాను. ఇక్కడ ఉంది, దీన్ని చూసి. సో ఇంపార్టెంట్ కొంచెం చూసుకుందాం. పొజిషన్స్: అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్, అది ఢిల్లీ వచ్చింది ప్లేస్, దానికి 70,000 to 2 lakhs. అలాగే మేనేజర్ ప్రొక్యూర్మెంట్, జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ రెగ్యులేటర్. దీని క్వాలిఫికేషన్ చెప్పడం మర్చిపోయి, క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ పీజీ లాంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో మళ్ళీ పీజీలో ఎలా ఉండాలో అవి కూడా సబ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అది గ్రూప్స్ బ్రాంచ్ బట్టి. సో డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్సెట్రా ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్ అవైలబుల్ అవర్ వెబ్సైట్. ఇది జనసుధి .gov.in, ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్యాన్ సెండ్ దేర్ అప్లికేషన్స్ అట్ recruitment. ఇక్కడ మళ్ళీ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి మీకు అప్లై చేసిన అప్లికేషన్ మళ్ళీ డాక్యుమెంట్స్ని ఈ వెబ్సైట్లో మీరు పంపించవచ్చు వాళ్ళకి. క్యాన్ సెండ్ దేర్ అప్లికేషన్స్ హార్డ్ కాపీస్ ఆఫ్ CEO హార్డ్ కాపీస్ పంపించాలి టు CEO BPI. ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇచ్చారు, సో అడ్రస్కి మీరు హార్డ్ కాపీస్ పంపించాలి. అలాగే డాక్యుమెంట్స్, మీ అప్లికేషన్ అన్నీ ఈ అడ్రస్ పంపించాలి. ఇది మీరు నోట్ చేసుకోండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక. అలాగే డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎన్రోల్మెంట్స్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఫస్ట్ ఏంటంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్. పోస్ట్ ఎన్ని ఉన్నాయంటే 1. మొత్తం ఇక్కడ 26 నోటిఫికేషన్స్ వచ్చినాయి. 26 నోటిఫికేషన్స్లో ఒక్కో వేకెన్సీస్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఓన్లీ 1 వేకెన్సీ. ఏజ్ మ్యాక్సిమం 45 ఉండొచ్చు. క్వాలిఫికేషన్ B Pharma or BSc Biotic, M Pharma or MBA Pharma or equivalent from the reputed institution or university will be added to advantages. సో ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే 15 years of experience in procurement of pharma sector. Candidates having experience in the same profile in government sector shall be given ప్రిఫరెన్స్. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ తొందరగా ప్రిఫరెన్స్ ఇస్తారు. మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి సో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. స్కేల్ ఆఫ్ పే లెవెల్ అంటే ప్యాకేజ్ అనేది 70,000 to 2 lakhs ఉంది. అదర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఉంది, మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మొత్తం చదువుకోండి. అలాగే సెకండ్ పోస్ట్ అంటే మేనేజర్ ప్రొక్యూర్మెంట్, సేమ్ ఇది అంతే. 35 ఏజ్ మ్యాక్సిమం 35 దాటకూడదు. అలాగే 1 వేకెన్సీ. అలాగే దీనికి కూడా క్వాలిఫికేషన్ B Pharma సేమ్, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా అలాగే. దీనికి 60 to 1,80,000 సేమ్. మొత్తం అలా 4 అడిగాడు కదా మనకి, 4 టైప్స్, 5 టైప్స్, 5 ఎగ్జిక్యూటివ్. సో ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఇలా మొత్తం రకాల ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ అండ్ రెగ్యులేటరీ. ఫోర్త్ వన్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్, ఇదొక పోస్ట్. డిపార్ట్మెంట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 1, ఏజ్ మ్యాక్సిమం 30 years. మీరు అన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి మొత్తం క్లారిటీగా చదవండి. సో చూసుకోండి. ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు.
The appointment is purely is contractual basis and it is not against any permanent vacancy. This appointment will not entitle any candidate to claim of a regular or permanent in PPVA. And candidates should not ensure that fulfill the eligibility criteria prescribed for the post they have applied. In case of found at any stage of selection process or even after appointment that candidates has furnished false or incorrect information or suppressed or any relevant information material facts or does not fulfill the criteria. సో కొన్ని ఇక్కడ కండిషన్స్కి వచ్చాడు అట్లా దానికి ఎలా ఎలిజిబుల్ ఉన్నది క్రైటీరియా మొత్తం చెప్పారు. సో పర్సన్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ పిఎస్సీ అండ్ ఫార్మా ఇండస్ట్రీ ద సేమ్ ప్రొఫైల్ మే బి గెట్ ప్రిఫరెన్స్. సేమ్ అంటే గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సేమ్ సెక్టర్లో వర్క్ చేసిన వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు జనరల్గా జాబ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ కన్నా. అలాగే అన్ని కండిషన్స్ selection process. The selection process shall be followed by 2 stages. అంటే సెలక్షన్ 2 stages. ఇనిషియల్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ. అంటే రిటన్ టెస్ట్ కానీ అలాంటి ఏం లేదు కాబట్టి ఇనిషియల్ స్క్రీనింగ్ అంటే ఏంటి, పర్సనల్ ఇంటర్వ్యూ చూద్దాం. Candidates are requested to submit duly filled application from complete in all respects with copy of all educational experience etc. documents. The complete application from the will be checked and verified and screened and the candidates will be found eligible and suitable for the requirements will be notified through the telephonical call or email for the next stage personal interview. First initial screening, తర్వాత పర్సనల్ ఇనిషియల్ స్క్రీనింగ్ సెలెక్ట్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ చేసి మేము జాబ్ సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే నోట్ కూడా ఇచ్చారు. Candidates are required to carry all supporting documents, mark list, degree, experience certificates etc. in original along with one set of photocopies at the interview venue for the verification. PPPI may adopt higher criteria or process in case of more number of applications meeting eligibility criteria. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం. ఇక్కడ అప్లికేషన్ కూడా ఇచ్చాడు, అప్లికేషన్ ఫామ్. ఇది మొత్తం అప్లికేషన్ ఫామ్ ఇదంతా ఫిల్అప్ చేసి హార్డ్ కాపీలా మీరు సెండ్ చేయాలి. ఇంతకు అడ్రస్ ఇచ్చారు కదా ఫస్ట్ ఆ అడ్రస్కి. సో ఇది మొత్తం అప్లికేషన్. బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆఫ్ ఇండియా. అప్లికేషన్ ఫామ్, నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, ఫాదర్స్ మదర్, ఏజ్, పర్మనెంట్ అడ్రస్ ఇలాగా ఇది మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకుని ఇది హార్డ్ కాపీ చేసుకుని అలాగే ఆన్లైన్ ప్రాసెస్ ఆన్లైన్లో చూడండి అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి హార్డ్ కాపీ పంపించండి ఆ వచ్చిన అడ్రస్కి. ఇదే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి. మీకు దీనికి సంబంధించిన అప్లయింగ్ లింక్ అలాగే ఆ నోటిఫికేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మళ్ళీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మొత్తం ఫస్ట్ నుంచి చూడండి. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఇది ఇంకా ఎప్పటి వరకు అంటే లాస్ట్ 21 days, ఇప్పుడు నుంచి ఇంకా 21 days వరకు టైం ఉంది. సో తొందరగా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.